బ్రేకింగ్ న్యూస్ ఇవాళ వైసీపీ అధినేత జగన్ నెల్లూరులో పర్యటించనున్నారు. కాసేపట్లో తాడేపల్లి నుంచి బయలుదేరి జగన్ నెల్లూరు చేరుకుంటారు. సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డితో ములాఖాత్ అవుతారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడతారు. ఆ తర్వాత సుజాతమ్మ కాలనీలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్తో ఆయన నివాసంలోనే మాట్లాడతారు జగన్. అయితే జగన్ పర్యటనకు పోలీసులు ఆంక్షలు విధించారు. ఎలిప్యాడ్ వద్ద 10 మందికి, కాకాని గోవర్ధన్ రెడ్డిను జగన్ పరామర్శించే జైలు వద్ద 3కి అనుమతిచ్చారు. ఇటు రోడ్ షో, ప్లెకార్డులు, బ్యానర్ల ప్రదర్శనకు అనుమతి లేదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ దామోదర్ హెచ్చరించారు. జగన్ పర్యటనకు భారీ భద్రత కల్పిస్తున్నామని, శాంతి భద్రతలు ఉల్లంఘిస్తే ఊరుకోబోమన్నారు. ఆంక్షలను ధిక్కరిస్తూ వైసీపీ కార్యకర్తలంతా తరలి రావాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి అనిల్ కుమార్. జగన్ పర్యటనపై విపరీతంగా ఆంక్షలు పెడుతున్నారని, ఎందుకు భయపడుతున్నారంటూ కూటమి నేతలను ప్రశ్నించారు. కేసులు పెడితే జైలుకెళ్లేందుకు సిద్ధమన్నారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే కూటమి నేతల పరిస్థితి ఇలానే ఉంటుందని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేంద్ర లైవ్ అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఈ రోజు జగన్ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అసలు మొత్తంగా స్కెడ్యూల్ ఏ విధంగా ఉందనుకోవచ్చు, ఇటు పోలీసులు ఎలాంటి ఆంక్షలు విధించారు? ప్రసన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా నెల్లూరు జిల్లాలో ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే నెలకొంది. ఏదైతే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నటువంటి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని ములాఖత్తులో పరామర్శించున్నారు. దాని తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లి ఆ యొక్క సంఘీభావం కూడా తెలుపుతున్నారు. ఈ యొక్క నేపథ్యంలో కూడా ఇటు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే 10:30కి ఈ హెలిప్యాడ్ ద్వారా నెల్లూరులో ఏర్పాటు చేసినటువంటి సెంట్రల్ జైలు పక్కనే ఉన్నటువంటి ఈ యొక్క హెలిప్యాడ్ వద్దకు జగన్మోహన్ రెడ్డి చేరుకుంటారు. ఈ యొక్క అక్కడి నుంచి నేరుగా మనం చూస్తున్నటువంటి జైలు ఏదైతే సెంట్రల్ జైలు ఏదైతే ఉందో, ఈ యొక్క సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సుమారుగా 60 రోజులకు పైగా ఈ యొక్క జైల్లో రిమాండ్ లో ఉన్నారు. ఆయన్ని ములాఖత్తులో 11 గంటలకి ఈ యొక్క ములాఖత్తుల్లో ఆయన కలిసి ఆయన్ని పరామర్శించి ఆయనతో పాటు మాట్లాడుతున్నారు. అయితే ఈ యొక్క జగన్ పర్యటనకు సంబంధించి ఇక్కడ జిల్లాలో కూడా ఆంక్షలు కూడా విధించడం జరిగింది. ఏదైతే ఆ యొక్క జగన్ పర్యటనల సందర్భంగా ఎవరికి కూడా పర్మిషన్స్ లేవని ఇక్కడ హెలిప్యాడ్ వద్దకు 10 మంది, అదేవిధంగా ములాఖత్ దగ్గరికి 3ని మాత్రమే అనుమతించడం జరిగింది. దాంతో పాటుగా మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి వద్దకి వెళ్లేటువంటి సమయంలో అక్కడ 100 మందికి మాత్రమే ఈ యొక్క పర్మిషన్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు భారీగా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేసి దాదాపుగా 900 మంది పోలీసులు అయితే ఈ యొక్క జిల్లా నగరంలో కావచ్చు, ఇటు జైలు వద్ద కావచ్చు, హెలిప్యాడ్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తా ఉన్నాము పోలీసులు కూడా ఇక్కడ భారీగా ఉన్నటువంటి నేపథ్యంలో. అయితే మరోపక్క వైసీపీ నేతలు అయితే జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా ఈ యొక్క ఆంక్షలు విధించడం పైన కూడా వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మరోపక్క ఈ యొక్క వైసీపీ నేతల్ని కట్టడి చేసేందుకు ఎంత చేసినా గానీ అయితే కార్యకర్తల అభిమానులు భారీగా తరలి వస్తారని, అదేవిధంగా నిన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా మాట్లాడుతూ జిల్లాలో ఉన్నటువంటి నలుమూలల నుంచి ప్రతి ఒక్కరు కార్యకర్తలు కూడా ఈ యొక్క జగన్ పర్యటనని విజయవంతం చేయాలని కూడా ఆయన పిలుపునివ్వడం జరిగింది. దాంతో పాటుగా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క జగన్ పర్యటనని విజయవంతం చేసేందుకు కూడా వస్తున్నారని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు. అయితే ఇటు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఇటు పోలీసులు, ఇటు కూటమి ప్రభుత్వం కావాలనే ఈ యొక్క ఆంక్షలు విధించిందని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యంలో అయితే పోలీసులు భారీగా మోహరించున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ హెలిప్యాడ్ వద్ద నుంచి కానీ ఇటు జైలు వద్దకి 500 మీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి అక్కడికి భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి మళ్ళీ ములాఖాత్ అయిన తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డిని 12 గంటలకు పరామర్శించున్నారు. అక్కడే మీడియాతో కూడా మాట్లాడతారన్నటువంటి ఏర్పాట్లు కూడా అక్కడే పూర్తి చేస్తున్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క పర్యటన దృష్ట్యా గతంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పోలీసులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ యొక్క భారీ బందోబస్తుని పోలీసులు ఆంక్షల్ని, ఈ యొక్క కూటమి ప్రభుత్వం పెట్టినటువంటి ఆంక్షలను అయితే పూర్తిగా వ్యతిరేకిస్తా ఉంది వైసీపీ నేతలు. ఇటు జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఆంక్షలు విధించడం పైన వారు తీవ్ర
అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. మరోపక్క స్వచ్ఛందంగా వచ్చేందుకు వచ్చేటువంటి ప్రజల్ని మేము ఆపలేము, అభిమానుల్ని కార్యకర్తలను కూడా ఎవరు ఆపలేరు. కాబట్టి వచ్చేటువంటి వారిని కంట్రోల్ చేయడంలో కేసులు పెట్టడం, వీరినందరినీ కూడా కేసులు పెట్టి భయపిస్తామన్నట్టు ఎవరు కూడా భయపడరని చెప్పి ఇటు వైసీపీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. అయితే ఇటు మొత్తానికైతే ఇటు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి జిల్లా వ్యాప్తంగానే కాకుండా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పొలిటికల్ వారు కూడా నడుస్తా ఉందని చెప్పవచ్చు. ఎందుకనంటే ఈ ఉత్కంఠ పరిస్థితి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఇటు వైసీపీ నేతలు ఆరోపిస్తున్నటువంటి మాటలకు కావచ్చు, అదేవిధంగా కూటమి నేతలు కూడా కొంతమంది జగన్ పర్యటనని ఎవరు కూడా అడ్డుకోవటం లేదు. గతంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ఆంక్షలు కూడా విధించడం అని చెప్పి కూడా వారు చెప్తా ఉన్నారు. మరోపక్క పోలీసులు కూడా ఈ యొక్క జగన్ పర్యటనకు సంబంధించి ఏదైతే వారు ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్ కావాలని, దాంతో పాటుగా 30 యాక్ట్ అమలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఇక్కడికి అనుమతించిన వారికంటే ఎక్కువకి ఎవరు వచ్చినా కానీ ఒప్పుకునే ప్రసక్తే లేదు. వారందరి మీద కూడా ఇటు సీసీ కెమెరాల ద్వారా, అదేవిధంగా డ్రోన్ కెమెరాల ద్వారా కూడా వారిని అందరినీ ప్రతి క్షణం కూడా పర్యవేక్షిస్తూ ఉంటాం. ఈ పర్యవేక్షణలో ఎవరైనా కూడా రూల్స్ ని అతిక్రమిస్తే వారి పైన కేసులు కూడా పెట్టి చర్యలు తీసుకుంటా ఉన్నది మరోపక్క చెప్తా ఉన్నారు. అయితే ఇటు 30 యాక్ట్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరు ఈ యొక్క రూల్స్ అతిక్రమించేందుకు ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో ఇటు వైసీపీ నేతల మటుకు వారు కార్యకర్తల అభిమానులు స్వచ్ఛందంగా వస్తే మాకు సంబంధం లేదు. అదేవిధంగా నిన్న చాలా మందికి వైసీపీ నేతల్లో ఉన్నటువంటి మొదటి, ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగిందంటే ఎవరు కూడా ర్యాలీలకి పర్మిషన్ లేదు, బ్యానర్లు, ప్లకార్డులు కూడా ప్రదర్శించేదానికి లేదు, ఎక్కడ కూడా గుంపులుగా ఉండేదానికి లేదు. ఎవరైనా కానీ కార్యకర్తలను అభిమానులను తరలించినా ఈ విధంగా వచ్చినా గానీ మీరందరూ బాధ్యత వహించాలని చెప్పి వారికి ప్రత్యేకంగా ఆంక్షలు విధిస్తూ నోటీసులు కూడా జారీ చేయడం, దానిపైన కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పరిస్థితి ఉంది. అయితే ఇటు మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి పర్యటన నెల్లూరులో జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక తీవ్ర ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పవచ్చు ప్రసన్న.